హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈ రోజు మన ఛానల్లో మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. మీకు 6 months నుంచి 9 months బేబీస్ ఉంటే వాళ్ళకి పెట్టే ఉగ్గు స్టార్టింగ్ పెట్టేది మనం హెల్దీగా పెడితేనే వాళ్ళు ఎదిగేటప్పుడు హెల్దీగా ఎదుగుతారు. సో మాకు డాక్టర్ చెప్పిన సజెషన్ ప్రకారం డాక్టర్ చెప్పిన ప్రాసెస్లో ఉగ్గు ప్రిపరేషన్ ఇక్కడ మీకు వీడియోలో పోస్ట్ చేస్తున్నామండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే బేబీస్కి మీరు హెల్దీ ఫుడ్ని ఇవ్వచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1/2 కప్ మొక్కజొన్నలు, 1/2 కప్ శనగలు, 1 కప్ ఉలవలు, 1 కప్ పెసలు, 1 కప్ గోధుమలు, అలాగే 1 కప్ రైస్. ఇవన్నీ తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఒక్కసారి మీరు రెడీ చేసి పెట్టుకుంటే బేబీస్కి హెల్దీ రెసిపీని మీరు డైలీ పెట్టొచ్చండి. సో ఎలా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు 1/2 కప్ శనగల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే ప్రతి ఇంగ్రీడియంట్ని విడివిడిగా ఒక్కొక్క బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిలో 1 కప్ పెసలకి గాను ఇక్కడ మనం వాటర్ని యాడ్ చేస్తున్నాము. పక్కాగా చెప్తున్నాను వాటర్ కంటెంట్ చూడండి. ఇప్పుడు 2 కప్స్ వాటర్, మొత్తం 1 కప్ పెసలకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్లో వాటర్ యాడ్ చేసి ఈ విధంగా సపరేట్గా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత చూడండి, ఒకసారి కడిగి వాష్ చేసుకొని ఇలా క్లాత్లోకి మనం వాటిని సపరేట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక జల్లెడ గరిటె పెట్టుకోండి. దాని మీద కాటన్ క్లాత్ ఏదైనా చక్కగా వేసి వాటర్ అంతా కూడా ఇంకిపోయేటట్టుగా మొక్కజొన్న గింజలు చూడండి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ క్లాత్ మొక్కజొన్నని మనం చక్కగా టైట్గా మనం ఫిట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే శనగలు కూడా చక్కగా కాటన్ క్లాత్లోనే తీసుకోవాలి. వాటర్ మొత్తం డ్రాప్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఒక కాటన్ క్లాత్లో మూట కట్టేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేస్తే మీకు చక్కగా ఇది పాడవకుండా హెల్దీ వేలో ఉగ్గు ప్రిపేర్ అనేది అయిపోతుంది. అలాగే బియ్యం కూడా కడిగి ఈ విధంగా క్లాత్లో ఆరపోసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం తీసుకుంటున్న ఉలవలు కూడా చక్కగా కడిగి ఒక కాటన్ క్లాత్లోకి తీసుకోవాలన్నమాట. సో మీరు కాటన్ క్లాత్ యూస్ చేయండి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. వాటర్ అంతా కూడా మొత్తం డ్రాప్ అయిపోవాలి. కాటన్ క్లాత్లోకి అవన్నీ తీసుకొని మనం వాటిని చక్కగా మూట కట్టుకోవడం వల్ల అవి పాడవకుండా హెల్దీగా చక్కగా ప్రిపేర్ అవుతాయి మనకి కావాల్సినట్టు. ఇది కొంచెం 1 day 2 days మనకి టైం పట్టొచ్చు, కానీ హెల్దీ రెసిపీ అండి. డాక్టర్స్ కూడా ఈ రెసిపీని సజెస్ట్ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ డాక్టర్ ఏ విధంగా అయితే మాకు చెప్పారో అదే విధంగా మేము ఇక్కడ ప్రయత్నించడం జరిగింది. మా బేబీ చక్కగా డైలీ తింటూ హెల్దీగా ఎదుగుతుంది. సో మీ బేబీ కూడా చక్కగా హెల్దీగా డైలీ తీసుకొని వాళ్ళు కూడా హెల్దీగా గ్రో అవ్వాలి అంటే కంపల్సరీగా మీరు టైం తీసుకొని ఈ ప్రాసెస్ని ఇంట్లో తప్పకుండా ప్రయత్నించాలి. చూసారు కదా, ఈ విధంగా మూత కట్టేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే గోధుమలను కూడా శుభ్రంగా వాటర్ అంతా కూడా తీసేసి ఒక కాటన్ క్లాత్లోకి తీసుకుని మూట కట్టుకోండి. చూసారు కదా, మూట ఎలా కట్టాలో కూడా చూపిస్తున్నాం కదా. చూడండి, చక్కగా ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టుకొని వాటన్నిటిని సపరేట్గా చూడండి. ఒక 1 day నైట్ తర్వాత, అంటే 1 day అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా మొలకలు ఎలా వచ్చాయో. సో ఈ విధంగా గోధుమలు, పెసలు ఈ విధంగా మొలకలు వస్తాయి అన్నమాట. అలాగే వేరుశనగ కూడా చక్కగా మొలకలు వచ్చిందండి. చూసారు కదా, ఇంత మంచి రెసిపీని మీ బేబీస్కి తప్పకుండా పెట్టేస్తుంది. ఇలా వాటన్నిటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఎండ్లో చక్కగా ఆరనివ్వాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత బాండీ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ పెసల్ని యాడ్ చేసుకున్నాం. ఈ పెసలంతా కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. మీకు స్మెల్ తెలిసిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవ్వడం మీరు చూస్తారు. ఆ తర్వాత మనం ఇక్కడ కందిపప్పును కూడా తీసుకున్నాము. చక్కగా అది కూడా లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కందిపప్పును మనం నానబెట్ట అవసరం లేదండి. ఫ్రై చేసుకునేటప్పుడు ముందు
ఒక 1 అవర్ ముందు కడిగేసి ఎండలో ఆరబెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవడమేనండి. సపరేట్గా బియ్యంని కందిపప్పుని అయితే మీరు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు, కడిగి ఆరబెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. సో బియ్యం కూడా ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మొక్కజొన్నలు చక్కగా లో ఫ్లేమ్లో దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఫుడ్ని ప్రిపేర్ చేస్తే అది చక్కగా స్టోరేజ్ ఉంటుంది, బేబీస్ కూడా అంత హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 6 months నుంచే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫుడ్ తీసుకోవడం వాళ్ళకి ఎంత హైజీనిక్గా పెడితే అంత మంచిదన్నమాట. సో ఆ విధంగానే శనగలు కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకొని ఒక వేరే ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా ఉలవల్ని కూడా బాండీలో వేసి మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో 2 అడ్జస్ట్ చేసుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు. ఇవన్నీ డ్రై ఫ్రై చేస్తున్నామండి మనం, అది గమనించాలి. సో ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే గోధుమలను కూడా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు లో అండ్ మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లేదా యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మంచిగా ఫ్రై అయిన గోధుమలు కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్రని యాడ్ చేసి దూరగా ఫ్రై చేసుకోండి. అలాగే 1 స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోండి. పిల్లల డైజెషన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర 1 స్పూన్ ఆఫ్ వామ్ని యాడ్ చేసి డ్రై ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి దాన్ని కూడా చల్లారనివ్వండి. వీటన్నిటిని ఇలా సపరేట్గా ఫ్రై చేసుకున్న వాటిని విడివిడిగా ప్లేట్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు గాలికి అలా చల్లారనివ్వండి. అలాగే ఇప్పుడు మొదటిగా మనం బియ్యంని చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసుకోబోతున్నాం. సో మనం కడిగి ఆరబెట్టి ఫ్రై చేసుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఈ స్టేజ్లో మనం ధాన్యాన్ని అలాగే పప్పుని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటాము. ఆ పౌడర్ కూడా సపరేట్గానే మనం పెట్టుకుంటామండి. ఫస్ట్గా మనం బియ్యంని మెత్తని పౌడర్ లాగా వీడియోలో చూస్తున్నాం కదా, ఈ విధంగా మిక్సీ జార్లో మెత్తని పౌడర్ లాగా తీసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నామండి. ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర వాముని సగం మట్టికి యాడ్ చేస్తున్నామండి. సగం యాడ్ చేసి మూత పెట్టి ఈ మొక్కజొన్న గింజలను కూడా మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోండి మిక్సీ జార్లో. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పౌడర్లో చేసుకొని ఇందాక మనం బియ్యం మిక్సీ పట్టుకున్న పౌడర్లోనే ఇది కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు గోధుమల్ని యాడ్ చేస్తున్నాం మిక్సీ జార్లో. ఈ గోధుమల్ని కూడా మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ 3 కూడా మనము ఒక బౌల్లోకి స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో ఒకసారి 3 ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మొక్కజొన్న గింజలు, అలాగే గోధుమలు, అలాగే బియ్యం అనమాట, వీటిని ఒక పౌడర్లా చేసుకొని ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకోవాలండి. సో ఈజీగా ఉండటం కోసం ఒక బౌల్లో తీసుకొని జల్లెడ మీద రివర్స్ పెడితే ఈ విధంగా మనకి ఈజీగా ఉంటుంది అనమాట జల్లించుకోవడానికి. చూసారు కదా, మీరు ఎంత మెత్తగా పౌడర్ చేసుకున్న మిక్సీ జార్లో ఖచ్చితంగా జల్లెడ అయితే పట్టాలండి. సో ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా జల్లెడ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం కందిపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నామండి. మనం చక్కగా ఫ్రై చేసుకున్న కందిపప్పుని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పౌడర్ ఇది కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే మనం ఇందాక సగం వేసాం కదండి జీలకర్ర వాము, మిగతా సగంని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు శనగలను యాడ్ చేసుకుంటున్నామండి.
దీన్ని కూడా మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి. సో ఇదే ప్లేట్లో మళ్ళీ ఆ శనగల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా పెసలు అనమాట, మనకి పెసలు మొలకలు వచ్చాయి కదండి, దాన్ని చక్కగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతితో నలిపితే మనకి పొట్టంతా కూడా సపరేట్ అయిపోయి విడిగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. సో మీరు ఒక్కసారి చేతితో ప్రెస్ చేశారంటే పొట్టంతా కూడా వచ్చేస్తుంది అనమాట, సపరేట్ అయ్యి. సో ఇలా కంపల్సరీగా సపరేట్ చేసుకోండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఇది హెల్తీ కాబట్టి ఇంట్లో ట్రై చేయడంలో తప్పే లేదండి. ఇప్పుడు పెసలన్నీ కూడా మొలకలన్నిటిని మనం సపరేట్ చేసిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పెసల్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము. ఇది కూడా మనం మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందామండి. అలాగే ఇక్కడ చూసారు కదా ఉలవలు అనమాట, ఇవి సేమ్ ఇవి కూడా ఏంటంటే చేత్తో మనం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆ మొలకలు అనేవి సపరేట్ అయ్యి వచ్చేస్తాయి. మీకు చాలా ఈజీగానే సపరేట్ అవుతాయి, ఎందుకంటే మనం నానబెట్టి వాటిని ఫ్రై చేసాం కాబట్టి ఈజీగా సపరేట్ అయిపోతుందండి. వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చూసారా మాకు ఎంత నీట్గా సపరేట్ అయిపోయిందో. సో ఈ విధంగా నీట్గా వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ ఉలవల పౌడర్ కూడా ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. అంతే అండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం ఒక 1 కప్ రాగి పిండిని యాడ్ చేస్తున్నామండి. రాగి పిండిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా మనం ధాన్యాన్ని సపరేట్గా మిక్సీ పట్టుకున్నామండి, అదొక పౌడర్ లాగా చేసుకున్నాము. అలాగే పప్పులన్నీ కూడా, పప్పు దినుసులన్నీ కూడా ఒక సపరేట్గా మనం పౌడర్ పట్టుకున్నాం అనమాట. మీరు కావాలంటే మొత్తం మిక్స్ చేసేసి కుక్ చేసి పెట్టొచ్చు. కొంతమంది పిల్లలకి వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ఇలా విడిగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ బట్టి మనం పెట్టొచ్చు అనమాట. 1:1 రేషియోలో కానీ 1:2 రేషియోలో కానీ ఈ పౌడర్స్ని కలుపుకొని మనం కుక్ చేసుకుంటే, ఉగ్గుని ఎలా కుక్ చేసుకుంటే మీకు ఆల్రెడీ డాక్టర్ చెప్పిన ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా మీ పిల్లలకి కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.